5 నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని కాంతమ్మా చిక్కుపడింది. పిజ్జా టేబుల్ టైం అయిపోతుంది. కాంతమ్మా ప్లీజ్ అర్థం చేసుకో. 2 minutes చెప్పేది కదా. ప్లీజ్ ఆర్డర్ క్యాన్సిల్. 2 minutes ప్లీజ్ అర్థం చేసుకో. సార్ ఆన్ టైం డెలివరీ సార్. సెంటెన్ సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? అమ్మా అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి. హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది. దీంతో నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మ 4,000 రూపాయలా? అమ్మ దొంగ మొహ. సైలెంట్ గా ఎరగొట్టి పెట్టేసిందే. మిస్టర్ సార్ ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆమె ఎరగొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4,000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను. కడతావా? పోలీసులు పిలవమంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను. సార్ థ్యాంక్ యూ సార్. సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జుమ్ జుమ్ అని బలి నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూప్పా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే 1 lakh రూపీస్ ఇస్తాను నీకు. 1,00,000? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు. వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్. కట్ 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 కట్. రేయ్, నేను ఏం చెప్పాను? ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అది కాదు మాస్టర్. అదేంట్రా? కింద రా. మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్, నీకు బాగా బలిసిపోయిందిరా. అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ, నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బన్నీ, సూపర్ థ్యాంక్ యూ సూపర్ మాస్టర్. అయ్యా, థ్యాంక్ యూ సూపర్. వెరీ మచ్ మాస్టర్. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏం లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా. ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ మీద జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అంతే.
మరి ఆ లక్ష ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్, బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఇది బా ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా అమ్మాయి గారు ఫోను. హలో నాన్న, నేను చెప్పమ్మా. క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది, మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే అలాగే. ఓకే నాన్న. రే అయ్యా. అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట, అయ్యా అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. చా వాడికంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్ కి చేస్తావేమో అనుకున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనికా ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి. నన్నెవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు, నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు, ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమినీ టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథ? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీద మీ ఒపీనియన్? పోనీ అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నిన్ను తన్ని చోట మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈయనతో మీ గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి యో చెక్ ఇట్ అవుట్. 2-3 రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే, మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క ఆకలేస్ ఉందక్క, పొద్దున్న నుంచి ఏం తినలేదు. రే అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ తీసేశారు. తీసుకో. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గడి పెళ్ళాలని అంటుందక్క. అడుక్కుని బాగా ముదిరిపోయాడు వెధవా, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడేంటే. రారా, నీకేమైనా కొనిపెడతాను. అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే. కూర్చో. ఏయ్ బేరా, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసాదు. చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతులా చూస్తావు? సారీ సార్. వెళ్ళలా. ఏయ్ ఏం కావాలి? రేయ్ గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెనూ కార్డ్ పట్రా. బలుపు. ఆకలేదక్క, నేను చెప్తాను. ఓకే. 1 crispy pizza, 10 crust, 1 chicken hot dog, 1 mushroom pizza with extra cheese and fresh tomato, Mexican green wavla, chicken sandwich, barbecue chicken with red pepper, garlic bread sticks, 2 ginger chicken, 1 chicken burger, 2 chicken rolls and 1 diet coke. అన్నా, కోకెట్ రూమ్ టెంపరేచర్. ఏయ్ ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు అవుద్ది. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా ముష్టదా. ఆకలేసి అన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు. నువ్వు తింటూ ఉండు బాబు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఓకే. ఏయ్ ఏ ఏరియా రానిది? చుట్టుపక్కల అన్ని ఏరియాలో మనం
కోట్. మరి మీ వాళ్ళందరూ ఎర్రా? బిజీగా అడుక్కుంటున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తే ఎలారా? అన్నా నేను చెప్పేది అర్థం అవుతుందా? అన్నా ఇక్కడ ఎలా ఇలా నీకు బుద్ధిందా? వీడు అడిగితే ఇచ్చేస్తావా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. బిల్లు కట్టు, బార్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. ఆ? నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. తాజన్ పోయేవాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా అని అడిగి ఛీ, నాకే బుద్ధి లేదు. ఏయ్, నా బండి ఎక్కవేంటి? నీ బండిలో రా. తప్పించుకుని పోదావనా? 4000కే జంప్ అయిపోయిందాను. నిన్ను 10,000కి నమ్ముతానా? లుక్ లేకు. పద పద, టైం అవుతుంది, త్వరగా. ఆపు 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 ఆపు. ఏయ్, ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండి దిగా. అరే బండి ఆపు. మన అమ్మాయి గారు ఎవరో పడిపి వెళ్తుందిరా, చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ, బండి నీది కాదా? అన్న ఒక నిమిషం. మొన్న పిజ్జా కార్నాలు కొట్టింది వీడే. ఏరా, మొన్న మా జూనియర్స్ ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా 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 వద్దు భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. భయ్యా ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది. మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ్యా ప్లీజ్ భయ్యా. రేయ్, భయపడుతున్నాడు రా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను డ్యూటీలో ఉన్నాను. నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురుగా వచ్చేయండి. 5 నిమిషాల్లో కొట్టేద్దాం. భయపడుతున్నారా? ముగ్గురంటే మరీ ఈజీగా ఉంది భయ్యా. నలుగురుగా వచ్చేయండి, టైం సేవ్ చేయొచ్చు. మొన్న మ్యూజిక్ లేదా కొట్టలేనన్నా? రేయ్, కొడతానికి మ్యూజికే అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో 1 minute టైం ఉంది భయ్యా. ఇంకో ఇద్దరిని తీసుకురండి, అవకొట్టేద్దాం. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏంట్రా నీ ఏడుపు?
ఇందాక నీ బండి ఎవరో అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది. అది నీతో చెప్దామని వస్తాను, నన్ను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. అయ్యా అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి బన్నీ, నేను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే. ఆ, ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడుంది. ఆ, పర్లేదే. బన్నీ బన్నీ, చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లవర్ శాంతి ఉంది. 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా. కొంచెం ఈ లెటర్ తీసుకెళ్లి తన బుక్ లో పెట్టువా ఈ ఒక్కసారి. ఏయ్, ఎలా కనబడుతున్నాను రా నీకు? అది కాదురా. ఈ పనులు కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా, నువ్వైతే నాగా లెటర్ పెట్టేస్తారా ప్లీజ్ రా. మావా ఎవర్రా? అదిగో బ్లూ చూడిదారు, అదిగో అదిగో ప్లీజ్ రా. ఓ, మన పార్టీయా? యా ఇది హాయ్ కాంతమ్మా. లుక్, నీ డబ్బులు నీ మొహాన్ కొట్టాను. ఇక నా జోలికి రా. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మీలాగా. ఏ కాదా? తిన ఎక్స్ట్రాలు. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మావా, నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా? అమ్మాయి వెళ్ళిపోతురా. కాంతమ్మా, మావా నా లెటరు. లెటరేగా, రేపు చూసుకోవచ్చులే. సూపర్ సాంబార్. సాంబార్ లో మధు, నీతో మాట్లాడాలి. భోంచేసిరా. నువ్వు తిను. నాన్న, పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి ఒప్పేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రేయ్, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి. ఎవ్వరూ మిస్ కాకూడదు. అప్పుడు చూడండి. నాన్న, ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్న? నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్, అయ్యా, మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదు నాన్న. ఆ రోజు పిజ్జా హట్ లో. ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ ఎలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాల కొడతావు? నువ్వు మధ్యలో తల దూర్చకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 1,00,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుద్ది. నాన్న, నేను చెప్పేది. నర్మయ్, పెళ్లి జరుగుతుందంతే. నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనుక దొరికితేనా. డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? ఏ పెంటమ్మా లే, ఏ బండమ్మా జరుగు. అత్తమ్మ సింగ్. ఏ కాంతమ్మా, నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది. అది నీకు కాదు, శాంతికి. తనకి ఇచ్చే. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది? నా జీవితం మొత్తం నాశనం చేశావు.
పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేసావో. ఏ నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పెళ్ళి ఆపే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్.